బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేడు ఏపీలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 5,000 కోట్లతో చేపట్టే 29 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొననున్నారు. గడ్కరీ పర్యటనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి ఫోన్ లో అందిస్తారు. కాంతి, చూస్తున్న మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించబోతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది. ప్రోగ్రామ్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి కాంతి? వంశీ, కేంద్ర రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి జాతీయ రహదారులకు సంబంధించినటువంటి 5,233 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుందని చెప్పుకోవాలి. అయితే ఈ పర్యటనలో భాగంగా 2 జాతీయ రహదారులను జాతికి అంకితం ఇవ్వబోతున్నారు. ఈ పర్యటనలో విస్తరణ పనులు పూర్తయినటువంటి ఏవైతే మదనపల్లి పీలేరు జాతీయ రహదారి, అలాగే కర్నూలు మండలం జాతీయ రహదారులు ఆయన ప్రారంభిస్తారు. ఈ రహదారుల నిర్మాణం, విస్తరణ, ప్రయాణ సమయం తగ్గడంతో పాటుగా రవాణా సౌకర్యాలు కూడా మెరుగుపడతాయని చెప్పి భావిస్తూ ఉన్నారు. అయితే మరొక 27 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు పాల్గొంటారు. అయితే కేంద్ర మంత్రి చేతుల మీదుగా చేయబోతున్నారు. ఈ కొత్త ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ నెట్వర్క్ ఇంకొంత బలోపేతం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్లేసెస్ కి జాతీయ రహదారులు లేకపోవడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రాష్ట్రాభివృద్ధి రంగంలో అభివృద్ధికి, అలాగే రవాణా రంగానికి సంబంధించి కొంత విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ఈ ఏవైతే ఇవాళ ప్రారంభించేవి, శంకుస్థాపనలు చేసే ప్రాజెక్టులు అత్యంత కీలకంగా మారబోతున్నాయని చెప్పాలి. అయితే ఈ రోజు ఏదైతే నితిన్ గడ్కరీ టూర్ కి సంబంధించి మధ్యాహ్నం ఆయన ఆల్రెడీ ఇప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. తిరిగి మధ్యాహ్నం ఇక్కడికి విజయవాడకి చేరుకుంటారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు సైతం ప్రకాశం జిల్లా టూర్ లో ఉన్న నేపథ్యంలో ఆయన కూడా మధ్యాహ్నం తర్వాత ఏదైతే అక్కడ కార్యకర్తలతోటి చేపట్టాలనుకున్నటువంటి ముఖాముఖి కార్యక్రమాన్ని రద్దు చేసుకుని ఆయన 1:30కి తిరిగి ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు. ముందుగా ఏదైతే ప్రారంభోత్సవానికంటే ముందు ఉండవల్లిలోని నివాసంలో నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం అవుతారు. కొన్ని రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపైన, కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటిపైన కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు వివరించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు ఈ ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొంటారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ కాంతి.